హాయ్ అండి. నాటుకోడి ఫుడ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను మంచి వంటకంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు చేయబోయే స్పెషల్ వచ్చేసి పీతల గోంగూర కర్రీ అండి. పీతల గోంగూర కర్రీ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదిగోండి గోంగూర పీతల కర్రీకి కావాల్సిన ఐటమ్స్ పీతలు. ఇదిగోండి పీతలు, గోంగూర, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు అంటే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర, దానికి తగ్గ ఆయిల్. గోంగూర పీతల కర్రీకి కావాల్సిన ఐటమ్ చూశారు కదండి. ఇప్పుడు మనం వంట మొదలు పెట్టుకుందాం. ఇవన్నీ ముందు మనం కూరకి బండి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ముందుగా తగినంత ఆయిల్, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలాచి, యాలకులు, అనాస పువ్వు రెబ్బలు 2, బిర్యానీ ఆకు. 2 నిమిషాలు ఉల్లిపాయలు మగ్గిద్దామండి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం గోంగూర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం తగినంత వాటర్ వేసుకుందాం. ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్. ఉన్నామండి, ఎందుకంటే పీతలు ఉడకాలి కాబట్టి. ఇప్పుడు కరివేపాకు రెబ్బలు, తగినంత కారం, ఇప్పుడు పీతలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. కూర ఎంతవరకు ఉడికిందో చూసుకుందాం అండి. గరం మసాలా,
ధనియాల పొడి, ఫైనల్గా కొత్తిమీర. ఇంకొక 5 నిమిషాలు ఉడకాలండి, దగ్గరికి పడాలి కూర. ఆల్మోస్ట్ అన్నీ వేసేసుకున్నాము, గరం మసాలాలు అన్నీ. చక్కగా గోంగూర కూడా చూసారా, ఆకు ఇట్లా ఆకు కనిపించాలి. ఈ ఆకుతోటి ఈ పీతలు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా ఆకు పీతలు కలిపి తింటా ఉంటే వేడి వేడి అన్నంలో మామూలుగా ఉండదండి, కత్తిలాగా ఉంటుంది కూర మాత్రం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. పర్ఫెక్ట్గా రెడీ అయింది కూర మాత్రం. పీతలు గోంగూర కర్రీ అండి. ఒక 2 నిమిషాల్లో కూర కొద్దిగా దగ్గర పడిన తర్వాత చక్కగా వేడి అన్నం వడ్డించుకొని తింటే చాలా బాగుంటుందండి. పీతల గోంగూర కర్రీ మీరు కూడా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాల్లో మూత పెట్టుకుంటాం. ఇదిగోండి, పీతల గోంగూర కర్రీ, ఎంతో టేస్టీగా తయారైన పీతల గోంగూర కర్రీ చూసారా. ఈ వంటకానికి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.